మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని ప్రేమించి మీ పిల్లలతో కలిసి తండ్రి మీ మాటలు పంచుకోవడానికి మీరిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఏ మాటలైతే మా కొరకు మీరు సిద్ధపరిచారో వాటిని జాగ్రత్తగా విని గ్రహించగలుగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి కలిగి కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా శుభములను తెలియజేస్తున్నాను. జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఒక మంచి విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషి ఏ లాభం లేకుండా ఏ పని చేయడు అనేది మనందరికీ తెలుసు. ఏ పని చేసినా ఏదో ఒకటి ఆశించే చేస్తాడు. అందుకే మనిషికి ఉన్నటువంటి మరొక పేరే ఆశాజీవి అంటారు. అంటే మనిషి ఎంత ఆశపరుడు అన్నప్పుడు, నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి, రోడ్డు పైన సైకిల్ మీద వెళ్ళేవాడు కనబడగానే చూస్తాడు. చూసి నాకు కూడా సైకిల్ ఉంటే బాగుండు అనుకుంటాడు. సైకిల్ మీద వెళ్తున్నాడు అనుకోండి, కొంతకాలం తర్వాత బండి మీద వెళ్ళేవాడిని చూస్తాడు. బండి మీద వెళ్ళేవాడిని చూసి నాకు కూడా ఇలాంటి బండి ఉంటే బాగుండు అనుకుంటాడు. ఆ తర్వాత బండి వచ్చిందనుకోండి, బండి మీద వెళ్తున్నప్పుడు కారులో వెళ్ళే వ్యక్తిని చూస్తాడు. నాకు కూడా కారు ఉంటే బాగుండు అనుకుంటాడు. ఇక కారులో కూడా ప్రయాణం చేయడం ప్రారంభించాడు అనుకోండి, ఆ తర్వాత మనిషి చూపులు రోడ్డు మీద ఉండవు, ఆకాశం వైపు ఉంటాయి. నేను కూడా విమానంలో ప్రయాణం చేస్తే బాగుండు అనుకుంటాడు. విమానంలో కూడా ప్రయాణం చేసాడు అనుకోండి, ఆ తర్వాత రాకెట్ వేసుకుని అంతరిక్షకు వెళ్ళిపోతే బాగుండు అనుకుంటాడు. అంటే ఎక్కడైనా మనిషి ఆశకు హద్దున్నట్లు మనకు కనబడుతుంది అన్నప్పుడు, ఎక్కడా కూడా మనిషి యొక్క ఆశకు హద్దున్నట్టు మనకు కనిపించడం లేదు. ఇక ఎంతగా మనిషి ఆశపడుతూ ఉంటాడు అన్నది మనకు తెలియాలంటే, ఇంట్లో కోడిని పెంచుకుంటున్నారు అనుకోండి, కోడిని పెంచుకోవడంలో కూడా మనిషికి కొన్ని ఆశ, కొంత ఆశ, కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఏంటవి అన్నప్పుడు, ఒక కోడిని తీసుకొని వచ్చి దాన్ని పెంచుకుంటున్నప్పుడు ఈ కోడి పెరిగి పెద్దవ్వాలి, ఒక 20-30 గుడ్లు పెట్టాలి. ఆ 20-30 గుడ్లు కూడా ఏం కావాలి? అన్ని పిల్లలు కావాలి. ఒక్కటి కూడా మురిగిపోవడానికి వీల్లేదు. ఇక దాని పిల్లలన్నీ తర్వాత కాలంలో మా పిల్లలు మంచిగా తినాలనుకుంటాడు. ఏమంటే ఇంతెందుకు, చివరకు ఇంటి ముందు కుండీలో వేసుకునే మొక్క విషయంలో కూడా ఆశపడే వేస్తాడు తప్ప, ఏ ఆశ లేకుండా కుండీలో మొక్క కూడా మనిషి వేయడండి. మొక్క వేసాడు అనుకోండి, దాని విషయంలో ఎలాంటి ఆశ కలిగి ఉంటాడన్నప్పుడు, ఈ మొక్క పెరిగి పెద్దవ్వాలి, ఇది కాయలు కాసేదైతే కాయలనివ్వాలి, పూలు పూసే మొక్క అయితే పూలనివ్వాలి. అంటే ఇంటి ముందు కుండీలో వేసుకునేటువంటి ఒక చిన్న మొక్క నుంచే పూలు పండ్లు నువ్వు ఆశిస్తున్నప్పుడు, మరి దేవుడు మనిషి నుండి ఏమి ఆశించాడా అన్నప్పుడు ఆశిస్తున్నాడు ఆయన కూడా. ఇంకానండి, దేవుడు మనిషిని దేనితో పోల్చాడు తెలుసండి? చెట్టుతో పోల్చాడు. బైబిల్లో దేవుడు మనిషిని చెట్టుతో పోల్చినట్టుగా ఎక్కడ రాయబడి ఉంది అన్నప్పుడు, మనకు దావీదు గారు రాసినటువంటి కీర్తన 1వ అధ్యాయము 3వ వచనంలోకి వెళ్ళిపోతే అక్కడ చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుందన్నమాట. ఒకసారి ఆ మాట చూద్దాం. ఏమండి, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. అతడు నీటి కాలువల ఎరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె వండును అన్నాడు.
అంటే ఇక్కడ మనిషిని చెట్టుతో పోల్చాడు. చెట్టుతో పోల్చి తన కాళ్ళ ముందు ఇదిగో తన నుంచి ఫలములు రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంతకు దేవుడు మనల్ని చెట్టుతో పోల్చాడు, బాగానే ఉంది. అయితే మన నుంచి దేవుడు అసలు ఏ ఫలాలను కోరుకుంటున్నాడు? ఏమండి, దేవుడు మన నుంచి కోరుకుంటున్నటువంటి ఫలములు ఏంటి అనగానే మనందరికీ వెంటనే ఒక వాక్యం గుర్తుకు రావాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉన్న వాక్యం గుర్తుకు రావాలి. అక్కడ ఏమని ప్రారంభిస్తాడన్నప్పుడు ఆత్మ ఫలములు ఏవనగా అంటాడు. ప్రేమ, సంతోషం ఇవన్నీ ఉంటాయి కదండి. ఎన్ని ఆత్మఫలాలు అనగానే వెంటనే చెప్పేస్తాం, మొత్తం 9 అండి అంటాం. ఈ 9 ఆత్మఫలాలను దేవుడు మనుష్యులమైన మన నుంచి కోరుకుంటున్నాడు అని మనం చెప్పేస్తాం. వాస్తవానికి దేవుడు ఈ 9 ఆత్మఫలాలను మాత్రమే మన నుంచి కోరుకుంటున్నాడా, ఇంకా ఏమైనా కోరుకుంటున్నాడు అన్నప్పుడు ఇంకా చాలా కోరుకుంటున్నాడు దేవుడు, ఇంకా చాలా కోరుకుంటున్నాడు. ఇంతకీ ఇంకా దేవుడు కోరుకుంటున్నవి ఏంటి అన్నది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆయన కోరుకుంటున్నవి అనేక ఉన్నాయి. అందులో ఒకే ఒక్క ఫలం గురించి ఈరోజు మీకు నేను చెప్తాను. ఏమండి, దేవుడు కోరుకుంటున్నటువంటి అనేకంలో ఈ సమయంలో మనం నేర్చుకోబోయేటువంటి ఫలం ఏంటన్నప్పుడు ఆసక్తి అనే ఫలము గురించి మనం నేర్చుకుందాం. ఏమండి, ఏ శక్తి? ఆసక్తి. ఆసక్తి ఉంటేనట మనిషిని ఏ శక్తి కూడా ఆపలేదట. ఆసక్తి అన్న పదానికి ఇంగ్లీషులో ఇంట్రెస్ట్ అంటారు, అంతే కదండి. మనిషి ఏ పని చేసినా చాలా ఇంట్రెస్ట్తో చేస్తాడు. ఈరోజు మనం వాక్యం పట్ల ఆసక్తి ఉంది కనుక మనం అందరం వచ్చి ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నాం. కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ దేని పట్ల ఆసక్తి ఉంది? అందరు ఎక్కడున్నారో తెలుసా? ఇప్పుడు అందరూ టీవీల ముందు కూర్చున్నారు, సెల్ ఫోన్ల ముందు కూర్చున్నారు. ఎందుకు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు తెలిసే రోజని. అందరూ ఓట్లు వేసారా లేదా? 30వ తారీఖు వేసారా ఓట్లు? అందరూ వేసారు, నేను కూడా వేసానులేండి. అవుని, ఆ రోజు ఓట్లు వేసారు. ఓట్ల లెక్కింపు ఈరోజు జరుగుతుంది. ఎవరు గెలుస్తారా, ఎవరు ఓడిపోతారా తెలుసుకోవాలని టిఫిన్లు చేశారో లేదో తెలియదు, టీలు తాగారో లేదో తెలియదు, కానీ టీవీల ముందు కూర్చున్నారు. ఆసక్తి, ఇంట్రెస్ట్. అండి, మీకు దాని పట్ల ఇంట్రెస్ట్ అయితే ఉంది, కానీ ఎవరు గెలిచినా ఎవరు ముఖ్యమంత్రి అయినా నీ జీవితం ఏం మారదు. ఇది జరిగేది వాస్తవం. ఎందుకు? వాళ్ళ జీవితాల్లో మార్పులు వస్తాయి. అధికారాలు రావచ్చు, వాళ్ళకు ఎన్నో కోట్ల రూపాయల ఆస్తులు రావచ్చు, కానీ మనం ఇప్పుడు మాత్రం ఇలాగే ఉంటాం. మన జీవితంలో మార్పులు రావాలంటే మనమే కష్టపడాలి తప్ప ఎవరో వస్తారు, ఏదో ఇస్తారు, ఏదో చేస్తారని ఆశపడడం అనేది చాలా తప్పు. ఏమండి, ఈరోజు ప్రజలందరూ కూడా ఆ ఇంట్రెస్ట్లో ఉండిపోయారు. మనమేమో వాక్యాన్ని వినాలని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, బాగుంది. అయితే బైబిల్ ప్రకారంగా అసలు దేని విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి అన్నది మనం జాగ్రత్తగా బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే, ఏమండి, 3 విషయాలలో మనం ఆసక్తిని చూపించే వారంగా మనం ఉండాలి. అందులో మొదటగా మంచి విషయాల్లో ఆసక్తి చూపించే వారంగా ఉండాలి. రెండవది సత్క్రియలందు ఆసక్తిని చూపించే వరంగా ఉండాలి. మూడవది మంచి సేవకుణ్ణి వెతికి కనుగొనడంలో ఆసక్తిని చూపించే వారంగా మనం ఉండాలి. ఇందులో మొదటి విషయమైనటువంటి మంచి విషయాలందు ఆసక్తి ఏంటో మనం జాగ్రత్తగా విందాం. ఏమండి, జాగ్రత్తగా నేర్చుకుందాం. మంచి విషయాలు ఎందు ఆసక్తి కలిగి ఉండాలా మనం అన్నప్పుడు, అవును, ఇది నేనంటున్న మాట కాదు, బైబిల్లో దేవుడు రాయించినటువంటి మాట. మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి మనం అందరం అని బైబిల్లో ఎక్కడుందండి అని మీరు నన్ను అడగొచ్చు. అడిగితే బైబిల్లో రాయబడినటువంటి మాట నేను మీకు చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి, బైబిల్ తెరిచి. గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. అపోస్తులుడైనటువంటి పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూడండి. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ, నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాదు గలతీలారా,
నేను మీ ఇద్దరు లేనప్పుడు కూడా మీరు మంచి విషయాలలో ఆసక్తిని చూపించేవారిగా మీరు ఎల్లప్పుడూ ఉండడం అనేది మంచిది అంటున్నాడండి. అంటే పౌలు గారు గలతీలకు పత్రిక రాస్తున్నారు. పత్రిక రాస్తున్నప్పుడు వారితో ఏం చెప్తున్నాడు అన్నప్పుడు, మీరు మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి అని చెబుతున్నాడు. ఇంతకీ అసలు బైబిల్ ప్రకారంగా మంచి విషయాలు అనగా ఏంటి? బైబిల్ ప్రకారంగా మంచి విషయాలు అంటే ఏంటి అన్నది మనం జాగ్రత్తగా చూడగలిగితేనండి, అందులో ఒకటి ఓర్పు కలిగి ఉండడం. ఏం కలిగి ఉండడం? ఓర్పు కలిగి ఉండడం, ఓర్చుకునేటువంటి తత్వం కలిగి ఉండడం. మనం నిజంగా ఓర్చుకునే వారంగా ఉంటున్నామా? ఓర్పు కలిగి ఉంటున్నామా? ఏమండి, మనుషుల్లో ఈరోజు రోజు రోజుకి కనుగమరుగైపోతున్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటన్నప్పుడు ఓర్చుకునే లక్షణం అండి. ఈరోజు మనుషులు ఒక మాట అంటే పడే పరిస్థితిలో ఉన్నారా? లేరు. ఒక మాట ఎందుకులేండి, ఏమండి, ఎదురుంగా మనిషి నిలవబడ్డప్పుడు చూస్తూ కళ్ళు పెద్దవి చేస్తేనే ఏంట్రా అలా చూస్తున్నావు అంటారు. మాట అంటేనే పడట్లేదు, చూస్తేనే పడట్లేదు. పొరపాటున ఒకవేళ అలా వెళుతున్నప్పుడు ఎవరైనా మనల్ని చూసి ఆ పక్కన ఉమ్మి వేసినా అంతే, ఇక వాడి పని అయిపోయినట్టే. నన్ను చూసి నువ్వు ఉమ్మేస్తావా? కాబట్టి అసలు ఓర్చుకునే మనసు ఉందా మనుషుల్లో అన్నప్పుడు? లేదు. బైబిల్ ఏం ఓర్చుకునే వారంగా మనం ఉండాలి. ఏమండి, బైబిల్లో ఒక స్త్రీ మనకు కనపడుతుంటుంది. ఆవిడకు జరిగినటువంటి అవమానం విషయంలో ఎంత ఓర్చుకుందో మనం చూసినప్పుడు నిజంగా చాలా గొప్పత అనిపిస్తుంటుందండి. అందుకే ఆవిడ జీవితంలో చాలా మేలులు దేవుడు చేశాడు. ఇంతకీ ఎవరా స్త్రీ అన్నప్పుడు ఒక్కసారి మనం బైబిల్ తెరిచి చూద్దాం. ఏమండి, ఆదికాండము 29వ అధ్యాయము 29వ వచనం నుండి మనం జాగ్రత్తగా చదవగలిగితే, ఆదికాండము 29వ అధ్యాయము 29వ వచనం నుండి చూడండి. ఆదికాండము 29వ అధ్యాయము 29వ వచనం నుండి, మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచెను అంటున్నాడు. ఏమండి, ఇక్కడ ఎవరు ద్వేషింపబడ్డారు? ఎవరు ద్వేషింపబడినప్పుడు లేయా ద్వేషింపబడింది. ఇంతకీ అసలు ఈ రాహేల్ ఎవరు, లేయా ఎవరు, ఈ లాబాన్ ఎవరు, యాకోబు ఎవరు అన్నప్పుడు, ఏమండి, ఈ యాకోబు వారి యొక్క మామగారు లాబాను. ఈ రాహేలు లేయా ఎవరు అన్నప్పుడు లాబానుకున్నటువంటి పెద్ద కుమార్తె చిన్న కుమార్తెలు, అంతే కదా. పెద్ద కుమార్తె లేయా, చిన్న కుమార్తె రాహేలు. రాహేల్ని ఎవరు ప్రేమించారు? యాకోబు ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు యాకోబు అన్నప్పుడు, ఏమండి, లవ్ ఎట్ ఫస్ట్ ఎయిట్ అంటారు చూసారండి, దానికి మూల పురుషుడు ఎవరు అన్నప్పుడు యాకోబే. రాహేల్ని చూశాడు అంతే. రాహేల్ని చూడగానే ప్రేమలో పడిపోయాడండి యాకోబు. ప్రేమలో పడిపోయి లాబాన్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత లాబాన్ అడుగుతున్నాడు, వరుసకు నువ్వు మామవి, ఆవిడ నాకు మరదలు కనుక ఆవిడ నాకు ఇచ్చి పెళ్లి చేసేయి. ఎందుకు? నాకు రాహేల్ అంటే ఇష్టం అన్నాడు. అనగానే లాబాను వెంటనే, సరే నువ్వు వరుసకి ఎలాగో సరిపోతావు కనుక నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడా? అనలేదు. నేను నీకు రాహేల్ని ఇచ్చి పెళ్లి చేయాలంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు కొలువు చేయాలి నా దగ్గర? 7 సంవత్సరాలు నువ్వు కొలువు చేయాలన్నాడు. 7 సంవత్సరాలు నా దగ్గర నువ్వు కొలువు చేయాలి అని ఎప్పుడైతే ఈ లాబాను కండిషన్ పెట్టాడో ఆ కండిషన్ కంటే వెంటనే ఆలోచించుకుంటూ ఒప్పేసుకున్నాడండి యాకోబు. ఒప్పేసుకున్నాడు. 7 సంవత్సరాలు చేశాడండి. 7 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు, అవునా? 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 7 సంవత్సరాలు అయిపోగానే వెంటనే వెళ్ళి మామ దగ్గర నిలవపడిపోయి అడుగుతున్నాడు, ఏమని మామ నువ్వు చెప్పావు కదా 7 ఏళ్ళు కొలువు చేయమని, కొలువు చేశాను, రాహేల్ ఇచ్చి పెళ్లి చేశాను అన్నాడు. అనగా లాబాను ఏం చేశాడు అన్నప్పుడు, సరే చేస్తానన్నాడు, ముసుగేసాడు, మొత్తానికి అయితే పెళ్లి జరిగించేసాడు, నైట్ రూమ్లో పంపించేసాడు. తెల్లారేటప్పటికి విషయం అర్థమైపోయింది యాకోబుకి. రాత్రి రూమ్లోకి వచ్చింది రాహేలు కాదు లేయా అని. ఏంటి మామ ఈ పని చేసావు, నువ్వు ఎందుకు నన్ను ఇట్లా చేసావు అన్నప్పుడు, మా సాంప్రదాయ ప్రకారంగా పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్న వాళ్ళకి పెళ్లి చేయడం తప్పు, కాబట్టి నేను ఇది చేయక తప్పలేదు అన్నాడు. నాకు రాహేలే కావాలి అన్నాడు. అయితే మరొక 7 ఏళ్ళు చెయ్యి.
ఏమండి భారత శిక్షాస్మృతి ప్రకారంగా 14 సంవత్సరాలు అంటే ఏమండి జీవిత ఖైదు. అంటే ఈయన ప్రేమ ఖైదు అయిపోయాడు అనమాట. ఎవరి కోసం? రాహేల్ కోసం. 14 ఏళ్ళండి కొలు చేయడానికి సిద్ధపడిపోయాడు. మొత్తానికైతే రాహేల్ని దక్కించుకున్నాడు. ఏమండి యాకోబు పరిస్థితి ఏంటన్నప్పుడు ఇతనికి మొత్తం దృష్టి అంతా ప్రేమంతా రాహేల్ మీదే ఉంది తప్ప లేయా మీద లేదండి. లేయాని ఎప్పుడు ఇష్టపడేవాడు కాదు. లేయాని ఏమంటే ఒక విధంగా చెప్పాలంటే ఆవిడ అసహ్యింపబడింది. ఎవరి చేత అన్నప్పుడు భర్త చేత కావచ్చు, తోడబుట్టిన చెల్లి చేత కావచ్చు. అసహ్యింపబడిపోయి ఆవిడ చాలా బాధలో ఉంది. నిజంగానండి ఆ స్థితిలో ఉండి లేయా వాళ్ళు అసహించుకుంటున్నా, వాళ్ళు చూసి ఈసడించుకుంటున్నా పల్లెత్తి మాట అన్నట్టుగా మనకు బైబిల్లో ఎక్కడ కనబడదండి. అంత మంచి వ్యక్తి చూడండి. నిజంగా ఆవిడ తగ్గించుకున్న విధానాన్ని బట్టి, ఆవిడకు ఆ సమయంలో వచ్చిన కష్టం విషయంలో ఆమె ఓర్చుకున్న దాన్ని బట్టి దేవుడికి సంతోషం కలిగింది. దేవుడు వెంటనే అనుకున్నాడు, అమ్మా లేయా నువ్వేం బాధపడకు, నేను చూస్తున్నాను నువ్వు ఎంత ఓర్చుకుంటున్నావో, ఎంత తగ్గించుకొని ఉంటున్నావో, ఎంత బాధపడుతున్నావో. పల్లెత్తి మాట నిన్ను వారెంత బాధ పెట్టినా సరే నువ్వు అనట్లేదు కదా. నీ విషయంలో నేను ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను. ఏంటో తెలుసా? నీ గర్భం తెరుస్తానన్నాడు. ఆమెకి పిల్లల్ని ఇచ్చేసాడండి. అంటే ఆవిడ ఎంత ఓర్చుకుంది, దేవుడి చేత గర్భఫలాలను బహుమానంగా పొందుకుంది. అంటే ఓర్పు కలిగిన వారు, సహనం కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారు దేవుడి చేత ఆశీర్వాదాలు పొందుకుంటారా అనడానికి ఇదిగో ప్రత్యక్ష సాక్ష్యంగా మనకు లేయా జీవితం కనబడుతుంది కదా. అంటే మనం అందరం ఎలా ఉండాలన్నప్పుడు ఓర్చుకునే వారంగా ఉండాలి. ఓర్చుకునే విషయంలో మనం ఆసక్తిని చూపించే వారంగా ఉండాలి. ఇంకా మరొక విషయం ఏంటన్నప్పుడు సాత్వికం కలిగి ఉండాలి. మనం అండి సాత్వికం కలిగి ఉండాలండి. సాత్వికం అనగానే మనకు ప్రేమ ఆత్మఫలాల్లో ఒక ఫలముగా కనబడుతుంది కదా సాత్వికం అనేది. మరి బైబిల్లో సాత్వికాన్ని చూపించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారన్నప్పుడు ఒక వ్యక్తి గురించి దేవుడు స్పష్టంగా రాయించాడు. మనం ఎన్నో సందర్భాల్లో చదువుకున్నాం. ఇంతకీ ఎవరా వ్యక్తి అన్నప్పుడు ఆయనే మోషే. అనగానే మిక్కిలి సాత్వికుడు. ఏమండి మిక్కిలి సాత్వికుడు. ఆయన మిక్కిలి సాత్వికుడు అని ఆయన గురించి ఎవరు చెప్పారు సాక్ష్యం అన్నప్పుడు దేవుడే చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? ఒకసారి చూడండి. ఏమండి సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం చూడండి. మోషే భూమి మీద ఉన్నటువంటి వారు అందరిలో మిక్కిలి సాత్వికుడు అంటున్నాడు. సాత్వికుడు మాత్రమే కాదు, మిక్కిలి సాత్వికుడు. భూమి మీద ఉన్న వారు అందరిలో ఏమండి అందరిలో మిక్కిలి సాత్వికుడు అంటే నిజంగా ఆయన చాలా గొప్పోడు, అంతే కదా. మరి మనకు సాత్వికం ఉందా? కష్టం. ఎంత సాత్వికుడు ఆయన సాత్వికం అనేది ఎక్కడ బయటపడింది అన్నప్పుడు ఇశ్రాయేళ్ల విషయంలో బయటపడింది. మోషే ఎవరు అన్నప్పుడు ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికుతున్నటువంటి ఇశ్రాయేల్ అందరినీ కూడా విడిపించి దేవుడు వారి పితరులకు ఇచ్చినటువంటి వాగ్దాన భూమికి నడిపించడానికి పుట్టినటువంటి నాయకుడు కదా మోషే. ఐగుప్తు నుంచి వాళ్ళు నడిపించడం ప్రారంభమయ్యింది. ప్రారంభమైన తర్వాత ఆ మధ్యకాల ప్రయాణం ఎంత అన్నప్పుడు 40 సంవత్సరాల ప్రయాణం. 40 సంవత్సరాల ప్రయాణంలో ఇశ్రాయేలీయులు ఏమండి మోషేని ఎన్ని బాధలు పెట్టారన్నప్పుడు చాలా బాధలు పెట్టారండి. ఎంత బాధ పెట్టారు? ఎంతమంది అసలు బాధ పెట్టడానికి అన్నప్పుడు సుమారు 20 లక్షలు. అంటే రాయబడినటువంటి మాటను బట్టి కాల్బలము 6 లక్షలని రాయబడి ఉంటుంది. కాలుబలం కలిగిన వారు 6 లక్షలైతే వృద్ధులు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, అందరినీ కలుపుకుంటే సుమారు 20 లక్షలు. 20 లక్షల మందిని ఇదిగో ఐగుప్తు నుంచి నడిపించడం ప్రారంభించి అరణ్యంలో ఉన్నప్పుడు వారికి కావలసిన వాటన్నిటినీ దేవుడితో మాట్లాడుతున్నాడు, వారికి ఇప్పిస్తున్నాడు. మధ్యలో ఎన్ని సమస్యలు, ఎంత ఇబ్బందులు పెట్టినా కానండి మోషే అన్నిటిని భరించాడండి. భరించాడు. ఏంటి మోషే మా పరిస్థితి? మేము ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలా బ్రతికాము? మేము అక్కడ కీరకాయలు తిన్నాము, దోసకాయలు తిన్నాము, మాకు మేము ఉచితంగా తిన్నామని మాట్లాడారండి. ఉచితంగా తిన్నారండి వాళ్ళు? చెప్పండి. అసలు ఉచితంగా ఎవరికైనా ఏమైనా పెడతారా చెప్పండి? మీరు ఎవరైనా ఉచితంగా అలా దారిన పోయేవాడికి 10,000 ఇస్తారా?
ఉచితంగా మీరు 10,000 ఇవ్వరు. 20 లక్షల మందికి భోజనం ఎక్కడ ఉచితంగా వచ్చిందా? వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు వెట్టి చాకిరీ చేశారండి వాళ్ళు. ఎంత చాకిరీ చేశారన్నప్పుడు, అమ్మో విపరీతమైన చాకిరీ. ఆ బాధ భరించలేకనే దేవుడికి మొర పెట్టుకున్నారు కదా ఇశ్రాయేలు అందరూ. ఆ మొర విన్నటువంటి దేవుడు అప్పుడు ఆలోచించాడు, అయ్యో నిజమే కదా, వీళ్ళు చాలా బాధపడిపోతున్నారు, ఈ ఐగుప్తులు పెట్టేటువంటి బాధ తట్టుకోలేకపోతున్నారు, కాబట్టి వీళ్ళని ఎలాగైనా విడిపించాలి, వీరికి వీళ్ళ పితరులకు వాగ్దానం చేసిన దేశాన్ని నడిపించాలని అనుకోనే కదా ఒక ప్రణాళిక ప్రకారంగా గొప్ప నాయకుడైనటువంటి మోషేని దేవుడు పుట్టించాడు, వారికి నాయకుడిగా ముందు పెట్టాడు. వారు ఏం మాట్లాడుతారు? ఉచితముగా మేము తినినా అన్నారు. ఉచితంగా తినలేదు, అబద్ధం ఆడుతున్నారండి వాళ్ళు. అబద్ధాలు, ఇశ్రాయేలు అబద్ధాలు ఆడుతూ మోషే మీద నిందలేశారండి వాళ్ళు. అయినా అన్నిటి విషయంలో భరించాడు, బాధపడ్డాడు. వాళ్ళు ఎంత బాధ పెట్టినా అన్నీ ఓర్చుకున్నాడండి. ఆయన ఓర్పు దేవుడికి ఆనందాన్ని కలిగించింది. అందుకే దేవుడే స్వయంగా మోషే గురించి చెప్పిన సాక్ష్యమే ఈ మాట, మిక్కిలి సాత్వికుడు. దేవుడు అండి, బైబిల్లో మనం ఎంతోమంది జీవితాల గురించి చదువుకుంటున్నా, ఎంతోమంది జీవితాలను మనం చూస్తున్నా, అందరి గురించి దేవుడు సాక్ష్యాలు చెప్పలేదండి కలుగ చేసుకొని. మరి మనకు అరుదుగా కనబడుతుంటుంది దేవుడే ప్రత్యక్షంగా కలుగ చేసుకునే సాక్ష్యాలు, దేవుడి చేత పొందుకున్న వ్యక్తులు మనకు అరుదుగా కనబడుతుంటారు. అందులో మనకు దావీదు గారి గురించి కూడా దేవుడు ఒక మంచి మాట చెప్పినట్టుగా మనం చూడగలం కదా. దావీదు గురించి దేవుడు ఏం చెప్తాడు? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అంటాడు. దావీదేమో నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు, మోషేమో మిక్కిలి సాత్వికుడు అన్నాడు. కొత్త నిబంధనలకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ దేవుడు చెప్పినటువంటి సాక్ష్యం అంటే ఈయనే నా ప్రియమైన కుమారుడు అన్నాడు. అంటే భక్తిలో టాప్ ప్లేస్లో ఉన్న వాళ్ళ విషయంలో మాత్రమే దేవుడు కలుగ చేసుకొని సాక్ష్యం చెప్పినట్టుగా కనబడుతుంది తప్ప అందరి విషయంలో దేవుడు కలుగ చేసుకున్నట్టు మనకు ఎక్కడ కనిపించడం లేదు. అంటే దేవుడి చేత ఇంత గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు అంటే చాలా గొప్పవాడు మోషే. అంతమంది అంత ఇబ్బందులు పెట్టినా భరించిన వ్యక్తిగా మనకు మోషే కనబడుతున్నప్పుడు, మరి ఆ సాత్వికం కలిగి మనం బ్రతకడంలో ఎంతగా ఆసక్తి చూపిస్తున్నాం చెప్పండి. మనల్ని ఎవరైనా బాధ పెడితే మనం భరించే స్థితిలో ఉన్నామా చెప్పండి? ఎవరైనా ఇబ్బంది పెడితే ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నామా? ఓర్చుకునే స్థితిలో ఉన్నామా? సాత్వికాన్ని చూపించే స్థితిలో ఉన్నామా? లేదు. మనం ఎలాంటి వాళ్ళం ఉన్నప్పుడు మాటకు మాట, దెబ్బకి దెబ్బ అంటాం మనం. అది కాదు. కొత్త నిబంధనలకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారు మాట్లాడదు, నేను కుడి చెంప మీద కొట్టు అని వైపు నీ ఎడమ చెంప కూడా త్రిప్పన్నాడు. అంటే ఎంతగా మనం ఉండాలన్నప్పుడు సాత్వికమైన గుణాన్ని మనం కలిగి ఉండాలి. మోషే నుంచి నేర్చుకోవాల్సింది ఏంటన్నప్పుడు ఇదిగో సాత్వికం. మనం సాత్వికం కలిగి జీవించే విషయంలో ఆసక్తిని చూపించే వారంగా మనం ఉండాలి. మరొక విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా చూడగలిగితే, పాపానికి దూరంగా పారిపోయే వారంగా కూడా ఉండాలి. మనం పాపానికి దూరంగా పారిపోయే విషయంలో కూడా మనం ఉండాలి. మనకు పాపం అంటే ఇష్టమా కష్టమా చెప్పండి? ఎక్కువ శాతం ఎలా ఉంటుంది అన్నప్పుడు పాపం అంటే ఇష్టమే అండి. పాపాన్ని మేము ఎందుకండి ఇష్టపడతాము, పాపాన్ని మేము ద్వేషించుకుంటామండి అని మీరు అంటున్నారా? అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా మీరు దానికి మనస్సాక్షిని బట్టి మీ సమాధానం చెప్పుకోండి. బయటికి చెప్పకపోయినా మీకు మీరు చెప్పుకోండి. ఏమండి, మీరు దేవుడు 24 గంటల సమయం ఇచ్చాడు కదా, 24 గంటల సమయం ఇచ్చాడు. ఇచ్చిన 24 గంటల సమయంలో దేవుడికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు చెప్పండి? దేవుడిచ్చినటువంటి సమయంలో దేవుడికి ఎంత సమయాన్ని మనం ఇవ్వగలుగుతున్నాము? సరే, మనం పనులు చేసుకోవాలి కనుక ఖచ్చితంగా మన పని కొరకు సమయాన్ని కేటాయిస్తున్నాం, తప్పదు, అది వేరే విషయం. అయితే టీవీ చూడడానికి కావచ్చు, సెల్ ఫోన్ చూడడానికి కావచ్చు, లేదంటే ఎవరితోటైనా మాట్లాడడానికి కావచ్చు, మనం ఎంత సమయాన్ని ఇస్తున్నామో దేవుడికి ఎంత సమయాన్ని ఇస్తున్నామో చెప్పండి. ఏమండి, దేవుడితో సమయాన్ని గడపడం అంటే ఏదో అనుకోకండి, బైబిల్తో సమయాన్ని గడపడం, బైబిల్ చదువుకోవడం దేవుడితో మనం సమయాన్ని గడిపినట్లు కదా. మరి చదవడానికి లేదా వాక్యాన్ని వినడానికి మనం ఎంత సమయం ఇవ్వగలుగుతున్నాము? ఏమండి, కొంతమంది టీవీ చూడడానికి సమయాన్ని కేటాయిస్తారు, టీవీలో వచ్చి సినిమాలు చూడడానికి సమయాన్ని కేటాయించడానికి ఇష్టపడతారు. కానీ బైబిల్ చదవడానికి, దేవుని వాక్యం వినడానికి సమయాన్ని కేటాయించే విషయంలో ఇష్టం చూపించలేరు. అవునా కదా చెప్పండి? కొంతమంది మాట్లాడుతూ అంటారు, నేను బైబిల్ చదవాలని చాలా ఇంట్రెస్ట్గా కూర్చుంటానన్నా, కానీ ఎందుకు అసలు బైబిల్ చదవడం అలా ప్రారంభించానో లేదో వెంటనే నాకు నిద్ర వచ్చేస్తుందని అంటారు. ఏంటి, బైబిల్ చదవడం ప్రారంభించానో లేదో అప్పుడే నిద్ర వచ్చేస్తూ ఉంటుందంట.
ఓకే, బైబిల్ చదవడానికి నువ్వు ప్రారంభించగా నీకు నిద్ర వస్తుందన్నావు, బాగుంది. మరి తినేటప్పుడు నీకు నిద్ర వస్తుందా? తినేటప్పుడు నిద్ర వస్తుందా? నాకు తినేటప్పుడు నిద్ర వచ్చి నేను ఎన్నో సందర్భాలలో తినడం మానేశాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? ఎవరు ఉండరు. తిండి అనేసరికి వచ్చి నిద్రపోద్ది. అవునా కదా? ఈరోజు ఏ వారం? ఆదివారం. ఆదివారం అనగా ఇంట్లో ఏముండాలి? ఖచ్చితంగా చికెనో మటనో ఉండాల్సిందే. కొంతమంది ఇళ్ళల్లో రోజు చికెనో మటనో చేపలు ఏదో ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు మీ ఇంట్లో ఏదో ఒక నాన్ వెజ్ ఉంటుందనంటే మాకండి ముక్క లేకపోతే ముద్ద దిగదండి అంటారు. అంటే ప్రతిరోజు మా పంటి కింద ముక్క పడాల్సిందే, ముక్క నలగాల్సిందే, అది మేము తినాల్సిందే. అలా అయితే తప్ప మాకు రోజు గడవదండి అంటారు. అంటే ముక్క ఉండాల్సిందే. ఇక ఈరోజు ఆదివారం కదా, ఇంటికాడ వెళ్ళి పోయేటప్పటికి రెడీగా ఉంటుంది. రెడీగా ఉంటుందంటే మీరు అందరూ చర్చికి వచ్చేటప్పుడు ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని వచ్చారు కదా. ఏమంటే ఇప్పుడు వెళ్ళి వండుకొని తినాలనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఇంటి దగ్గర అన్నీ సిద్ధం చేసుకొని రెడీగా పెట్టుకొని వచ్చారు. ఇంటికి వెళ్ళిపోగానే బైబిల్ జాగ్రత్త ఒక చోట పెడదామన్న ఆలోచన పక్కన పడేసి బైబిల్ ఇసిరేస్తే అది ఎక్కడ పడిపోతుందో కూడా తెలీదు. అది సెల్ఫ్లో పడేస్తారా, లేకపోతే బెడ్రూమ్లో పడేస్తారా, హాల్లో పడేస్తారా తర్వాత సంగతి. ముందు ఎక్కడికి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళిపోవాలి, గిన్నెలని తెచ్చుకోవాలి, ముందు తినేసేయాలి అంతే. అంటే తినే విషయంలో చూడండి ఎంత ఇదిగా ఉందో పరిస్థితి. తిండి విషయంలో ఎంత ఉంది. మరి దేవుడికి సమయాన్ని ఇచ్చే విషయంలో ఉందా ఈ ఆసక్తి? లేదు. ఏమండి, మరి నీకు ఇంత సమయాన్ని ఇచ్చి దేవుడు తినే విషయంలో నువ్వు చూపించే కనీసం ఇంత శ్రద్ధలో సగమైన వాక్యం పట్ల నువ్వు చూపించగలుగుతున్నావు అన్నప్పుడు లేదు. అలాంటప్పుడు నువ్వు పాపం చేస్తున్నట్టు కాకపోతే అవును మంచి చేస్తున్నట్టు అవుద్దా? పాపానికి మనం ప్రతి విషయంలో దూరంగా ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు. ఏమండి, పాపానికి దూరంగా ఉంటే ఎలా ఉంటుంది అన్నప్పుడు జీవితం అద్భుతంగా ఉంటుంది. పాపానికి ఎవరైతే దూరంగా ఉంటారో వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఉన్నతమైన స్థితిలో కూడా వెళ్ళిపోతారు. అంటే ఇది నేను అంటున్న మాట కాదండి, బైబిల్లో మనకు యథార్థంగా కనబడుతున్నటువంటి ఒక వ్యక్తి జీవితం మనం చూడగలిగితే నిజమేన మనకు అర్థమైపోతుంటుంది. ఎవరా వ్యక్తి, ఎక్కడ రాయబడింది ఆయన గురించి చూడండి ఒకసారి. ఆయన పాపానికి దూరంగా ఉండడం వల్ల ఆయన జీవితంలో ఏం జరిగిందో మనకు కనబడుతూ ఉంటుంది. ఏమండి, ఆదికాండము 39వ అధ్యాయం చూడండి. ఆదికాండము 39వ అధ్యాయము 7-8 వచనాల నుంచి మనం జాగ్రత్తగా చూడగలిగితే, ఆదికాండము 39వ అధ్యాయము, అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు అసలు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడు కూడా లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని కూడా నాకు అప్పగించకుండా ఉండలేదు. నిన్ను తప్ప దేనిని నాకు అప్పగించకుండా ఉండలేదు. ఇంట్లో నాకంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు. నేనే పైవాడిగా ఉన్నాను. అన్నిటి మీద అధికారాన్ని నేను పొందుకున్నవాడిగా ఉన్నాను. ఈ స్థితిలో నీ భర్త నన్ను ఉంచాడు అని చెబుతూ కిందికి వెళ్ళిపోయేటప్పటికి ఒక మంచి మాట చెప్తుంటాడండి ఆ వ్యక్తి. కాబట్టి నేను ఇట్లా ఇంత ఘోరమైన కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనండి. ఈ మాట నేను ఎన్నోసార్లు చదివానండి. చదివిన ప్రతిసారి నాకు చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. ఇంతకీ ఎవరు ఈ మాట చెప్పింది అన్నప్పుడు యోసేపు. యోసేపు ఎవరు? యాకోబు గర్భాన్ని నుంచి వచ్చినటువంటి 12 మందిలో 11వ వాడు కదా యోసేపు. 11వ వాడైనటువంటి యోసేపు అన్నల చేత అమ్మబడిన వాడిగా ఇదిగో ఐగుప్తుకు వచ్చాడు. పోతీఫర్ ఇంట్లో పనివాడిగా చేరాడు. పనివాడిగా చేరిన తర్వాత పోతీఫర్కి నమ్మకంగా పని చేస్తున్నాడు. నమ్మకంగా ఎప్పుడైతే యోసేపు పని చేయడం పోతీఫర్ చూశాడో, ఇదిగో నీ అంత నమ్మకస్తుడు ఇంట్లో ఎంతోమంది పని వాళ్ళు ఉన్న వాళ్ళలో ఎవరు లేరు, నువ్వు చాలా నమ్మకస్తుడు కనుక నీకు నేను ఇదిగో నా ఇంటి మీద మొత్తం అధికారం అప్పచెప్పేస్తున్నాను, అన్నిటి మీద నువ్వే అధికారిగా ఉండు, ఈ ఇంట్లోకి ఏది రావాలన్నా నీకు తెలియకుండా రాదు, ఇంట్లో నుంచి ఏది బయటికి వెళ్ళాలన్నా నీకు తెలియకుండా వెళ్ళదు, ప్రతి దాన్ని నువ్వే చూడాలి అని
పూర్తి అధికారాన్ని యోసేపుకి అప్పగించేశాడండి. అప్పగించినప్పుడు చాలా నమ్మకంగా పనిచేస్తున్నాడు యోసేపు ఆ ఇంట్లో. యోసేపు నమ్మకంగా పని చేస్తున్నాడు. ఆ యోసేపును ఏమంటే పోతీఫరు భార్య చూసిందండి. పోతీఫరు భార్య చూసింది. భార్య చూసి ఎలాగైనా ఇతడిని నా సొంతం చేసుకోవాలనుకుంది. ఎంత తప్పండి! నా సొంతం చేసుకోవాలనుకుందండి యోసేపును. ఎందుకు సొంతం చేసుకోవాలనుకుందంటే అక్కడ ఇంకో కారణం కూడా ఉంది. యోసేపు మంచివాడు, ఆ యథార్థవంతుడు, అంతేకాకుండా అందగాడు కూడా. యోసేపు అందగడండి. పైకి వెళ్ళిపోతే మనకు అక్కడ కనబడుతుంటుంది సుందరమై అందగడన. అతను చాలా రూపవంతుడు అంటగా రాయబడి ఉంటుంది మనకు పై వచనాల్లో. యోసేపు రూపవంతుడు, సుందరుడు. ఏమండి? రూపవంతుడు, సుందరుడు. మీరు రూపవంతుడు, సుందరుడు అన్న పదాలు కూడా మీరు జాగ్రత్తగా బైబిల్లో ఆలోచిస్తే అవి అంత సామాన్యంగా అందరికీ వాడబడిన పదాలు కాదండి. దేవుడికి వాడబడిన పదాలు కొన్ని సందర్భాల్లో. అంటే ఆయన చాలా అందగాడు అన్నప్పుడు అందగాడు యోసేపు. ఆయన అందరిని చూసి పోతీఫర్ భార్య ఈ అందాన్ని నేను ఎలాగైనా పొందుకోవాలనుకుంది. అందం చాలా ప్రమాదకరమే కదా. అలాగని అన్ని సందర్భాల్లో కాదు, మనిషిని బట్టి ఉంటుంది. ఏమండి? ఇక్కడ యోసేపు చూసింది పోతీఫర్ భార్య, ఖచ్చితంగా నాకు ఇతను కావాలనుకుంది. ఇక ఎప్పుడైతే తన మనసులో ఆ ఆలోచన ప్రారంభమయ్యిందో అప్పటి నుంచి యోసేపు వెంటపడుతుంది. నువ్వు ఎలాగైనా నాతో శయనించాలి, ఎలాగైనా నాతో శయనించాలని. ఎన్ని సందర్భాలలో యోసేపును అడిగినా, బలవంతం పెట్టినా యోసేపు ఆ పాపం చేయడానికి ఒప్పుకోలేదండి. ఒప్పుకోకపోగా ఏమన్నాడు తెలుసా? నా దేవుని దృష్టికి అసలు నేను ఎలా పాపం చేయాలన్నాడండి. నిజంగానండి, అసలు ఆ పరిస్థితిలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడంటే చాలా చాలా గొప్పోడండి. ఈరోజు ఆ తప్పు పని చేయడానికి మనుషులు ఎంత అరులు చేస్తున్నారు, ఎంత అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. చివరికండి హైదరాబాద్ పని మీరు చూస్తున్నారు కదా, కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతానండి, డబ్బులు ఇచ్చి వ్యభిచారం చేస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? ఎంతమంది లేరు? ఒకరు శరీరం అమ్ముకునేవారు, మరొకడు వాడిలో పుట్టిన ఆలోచనలు ఆపుకోలేక డబ్బులు ఇచ్చి మనుషులు కొనుక్కొని వాడి కోరిక తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడడం లేదా? ఈ తప్పు చేయడానికి యవనస్తులైన వారు ఎంతోమంది అవకాశాల కోసం ఎదురు చూడడమే కాకుండా అవకాశాలు కల్పించుకొని మరి తప్పులు చేసి వారి జీవితాలను అర్థాంతరంగా ముగించుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది లేరా చెప్పండి? ఎంతోమంది ఉన్నారు. కానీ యోసేపు పాపం చేయడానికి అవకాశం వచ్చినా సరే పాపం చేయలేదండి. పాపానికి దూరంగా ఉండిపోయాడు. కొత్త నిబంధనలో కూడా పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నప్పుడు మీలో జారత్వం జరుగుతుంది, జారత్వానికి మీరు దూరంగా పారిపోండి అంటాడు. జారత్వం చాలా ప్రమాదం. ఆ జారత్వానికి మీరు దూరంగా పారిపోండి అని పౌలు గారు కూడా చాలా స్పష్టంగా చెబుతాడు కొరింథీ పత్రికలో. అంటే జారత్వం చాలా ప్రమాదం. అది దేవుడికి మనిషిని దూరం చేసేది. దేవుడికి మనిషికి మధ్య గోడ లాంటి భయంకరమైనటువంటి అగాధాన్ని సృష్టిస్తుంది, గోడ కట్టేస్తుంది, దేవుడితో ఉన్న సంబంధాలు తెంపేస్తుందండి. అది ఎవరికి తెలిసిపోయింది అన్నప్పుడు యోసేపుకు తెలిసిపోయింది. కనుక యోసేపు అండి పాపం చేయడానికి ఇష్టపడలేదండి. పాపానికి తను దూరంగా పారిపోయాడు. ఆ సమయంలో పాపానికి అతను దూరంగా ఉండడాన్ని బట్టి ప్రారంభం అయితే కష్టాలు అనుభవించాల్సి వచ్చింది కాదా చెప్పండి? ఈ కోరిక కోరింది, బలవంతం చేసింది, యోసేపు ఒప్పుకోలేదు. ఒప్పుకోపోయేటప్పటికి ఒకానొక రోజు బలవంతం చేసి అలసిపోయింది. ఎంత విచిత్రం చూడండి. ఇతను తప్పు చెయ్యమని అడిగి అలసిపోయి చివరికి ఈ హెబ్రీయుడు నన్ను అవమానపరుస్తాడా, నేను ఎంత బలవంతం చేసినా ఒప్పుకునేలా కనిపించడం లేదు, కాబట్టి ఎట్టి పరిస్థితులు తన మీద నింద వేసి ఇతని ఇంట్లో లేకుండా చేయాలనుకుందండి. అనుకున్న ప్రకారంగానే నింద వేసేసింది యోసేపు పైన. యోసేపు పైన నింద వేసి జైలు పాలు చేసింది. ఆ నింద ఏ స్థాయిలో వేసింది చూడండి. బట్టలు తీసుకుని దగ్గర పెట్టుకుంది, నెత్తంతి ఎరుపూసేసుకుని ఏడ్చేసి చూసావా ఇతడు నన్ను పాడు చేయాలనుకుంది అని చెప్పగానే పోతీఫర్ నమ్మేశాడండి. ఎందుకు నమ్మాడు చెప్పనా? నమ్మే విధంగా చెప్పగలిగింది ఆ స్త్రీ. అందుకే లోకంలో కూడా ఒక సామెత ఉందిలేండి, మగవాళ్ళు అబద్ధం ఆడితేనట్టు ఎలా ఉంటుందో తెలుసా? తడకలు కట్టినట్టుగా ఉంటుందట. ఆడవాళ్ళు అబద్ధం ఆడితే పిల్లర్లు వేసి గోడలు కట్టినట్టే ఉంటుందట. అంటే అంత స్ట్రాంగ్గా ఉంటుందా? అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఈవిడ అబద్ధం ఆడితేనండి ఆ అబద్ధానికి పోతీఫరు నమ్మేశాడు. అప్పటి వరకు చాలా గొప్పవాడని పోతీఫర్ అన్నాడు కదా యోసేపుని. అంత గొప్పవాడని ఏ నోటితో అయితే పోతీఫర్ అన్నాడో
ఎప్పుడైతే ఈ పోతీఫరు భార్య చెప్పిన తర్వాత వెంటనే అభిప్రాయం మార్చేసుకున్నాడు. తీసుకెళ్ళిపోయి జైలు వేసాడండి. బాధలు అనుభవించాడు. ఆ సమయంలో అనిపించి ఉండొచ్చు కదా, ఇదేంటి, నేను తప్పు చేయలేదు, పాపానికి నేను దూరంగా ఉన్నాను, నాకు మంచి జరగాలి కదా, దేవుడేంటి నాకు కీడు చేశాడు అని అన్నాడు యోసేపు? అనలేదండి. మంచి భక్తి అండి. ఉండిపోయాడు అలాగే, దేవుడికి అంతా తెలుసని. ఒకానొక సమయాన్ని చూశాడు, దేవుడు తీసుకొని వచ్చాడు, అక్కడి నుంచి సింహాసనం మీద కూర్చోబెట్టాడు యోసేపును. అంటే మనిషి పాపానికి దూరంగా ఉంటే ఒకానొక రోజు దేవుడు ఉన్నతమైన స్థితిలో పెడతాడు అనడానికి మంచి ఉదాహరణగా మనకి యోసేపు జీవితం కనబడుతుంది కదా ఇక్కడ. అంటే పాపానికి దూరంగా పారిపోయే విషయంలో కూడా మనం ఆసక్తిని చూపించే వారంగా మనం ఉండాలి అని యోసేపు జీవితం మనకు మంచి ఉదాహరణగా బైబిల్ నుంచి కనబడుతుంది. ఏమండి, ఇప్పటి వరకు మనం మంచి విషయంలో ఉందో ఆసక్తి అనే ఒక విషయం గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా. ఇక రెండో విషయంలోనికి మనం వెళ్దాం. ఏంటో రెండో విషయం అన్నప్పుడు సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండేవారంగా ఉండాలి. సత్క్రియల యందు ఆసక్తి. ఇంతకీ సత్క్రియలు అంటే ఏంటన్నప్పుడు, సత్క్రియలు అనగా వాక్య సంబంధమైనటువంటి పనులు, అంతే కదా. సత్ అనగా వాక్యము, క్రియలు అనగా పనులు. సత్క్రియలు అనగా వాక్య సంబంధమైనటువంటి పనులు. వీటి యందు మనం ఆసక్తి కలిగేవారు, ఆసక్తిని చూపించేవారంగా ఉండాలి. ఇంతకీ వాక్యం పట్ల ఆసక్తి చూపించడం అంటే ఎలా అన్నప్పుడు, మొట్టమొదటిగా వాక్యాన్ని వినే విషయంలో మనం ఆసక్తిని చూపించే వారంగా ఉండాలి. ఏమండి, ఈరోజు వాక్యాన్ని వినే విషయంలో ఎంతమంది అండి ఆసక్తి కలిగే వింటున్నారు చెప్పండి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరందరూ దాదాపు అందరూ చక్కగా వింటున్నారు. మీలో కొంతమందికి నిద్ర వచ్చేలా ఉంది, కొంతమంది కునుకుపాట్లు పడే పరిస్థితిలో కనబడుతున్నారు. అంటే మీరు ఎలా ఉన్నారు? ఆసక్తి కలిగి ఉన్నారు వాక్యం వినే విషయంలో. వాక్యం వినే విషయంలో ఎలా ఉండాలన్నప్పుడు చాలా చాలా ఆసక్తి చూపించేవారంగా మనం ఉండాలి అని ఏమంటే మనం జాగ్రత్తగా బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే వాక్యాన్ని వినే విషయంలో ఎందుకు ఆసక్తిని మనం కనబరిచే వారంగా ఉండాలో బైబిల్లో ఒక మంచి మాట మనం చూడగలిగితే మనకు అర్థమైపోతుంటుంది ఎందుకు మనం అసలు ఆసక్తి కలిగి ఉండాలి అన్నప్పుడు. యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఇక్కడ ఏముందో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి అన్నాడు. ఏమని మీరు ఎలా ఉండాలన్నప్పుడు మీరు మన పై వచనం చూద్దాం. పై వచనం చూస్తే 21 చదవండి అన్న. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో మీరు అంగీకరించండి. మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా అన్నాడు. అంటే ఇదే మాట మనకు కావాల్సిందే. మీరు వినివారు మాత్రమై ఉంటే మీరు ఏమైపోయే అవకాశం ఉందన్నప్పుడు మోసపోయే అవకాశం ఉంటుంది. ఎందుకు? వినేవారిగా ఉంటే మోసపోతారా? వినేవారిగా ఉంటే మోసపోతారు. ఏమండి, ఎందుకు వినేవారిగా ఉంటే మోసపోతారన్నప్పుడు ఈరోజు సమాజంలో వినబడుతున్నటువంటి క్రైస్తవ సమాజంలో వినబడుతున్నటువంటి ప్రతి మాట కూడా వాక్యానుసారమైనదేమి కాదు. మీకు అర్థమవుతుందా? ఏమండి, లోకంలో కొన్ని విషయాల గురించి మాట్లాడుతూ చెప్తుంటారులేండి. మెరిసేదంతా బంగారం కాదండి అంటారు అండి, తెల్లనివన్నీ పాలు కావండి అంటారు. అలాగే క్రైస్తవ్యంలో కూడా వినబడుతున్నంతా కూడా వాక్యానుసారమైన బోధేమి కాదు. వాక్యానుసారమైన బోధ అయితే అందరూ ఒక్కటిగా ఉండాలి. ఈరోజు క్రైస్తవ్యంలో ఎన్ని డినామినేషన్స్ వచ్చాయి, ఎన్ని సంఘాలు వచ్చాయి, ఎన్ని సంస్థలు వచ్చాయి చెప్పండి. ఎందుకు వచ్చాయి అన్నప్పుడు రకరకాల బోధలు ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నాయి కనుక మీరు ఎలా ఉండాలి? వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్తగా లేకపోతే, జాగ్రత్తగా వాక్యాన్ని వినకపోతే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునే అవకాశం ఉంది. ఈరోజు మనకు వాక్య వినే విషయంలో జాగ్రత్త ఉందా అన్నప్పుడు, తినే విషయంలో జాగ్రత్తగా ఉంటాం అన్నప్పుడు వాక్యం కంటే తినే విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉంటాం మనం. అవునా కదా చెప్పండి? తినే విషయంలోనే జాగ్రత్త అండి. తినే విషయంలో ఉన్నంత జాగ్రత్త వాక్యం వినే విషయంలో ఉండదు. మనం దేంటి విషయంలో ఉన్నప్పుడు వాక్యం విషయంలోనే మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మన వాక్యం జాగ్రత్తగా వినాలి,
ఎంత జాగ్రత్తగా వినాలంటే బైబిల్లోనండి ఒక ప్రాంతంలో ఉన్న ప్రజలు వాక్యం చెబుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా విన్నారో తెలుసా అండి? ఎంత జాగ్రత్తగా విన్నారో తెలుసా? వారు ఎందుకు జాగ్రత్తగా విన్నారో కూడా మనకు అర్థమైపోతుంది అక్కడికి వెళ్ళిపోతే. ఒకసారి చూద్దాం ఆ సందర్భం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం చూడండి. మీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులు గనుక ఆసక్తితో మీరు వాక్యాన్ని అంగీకరిస్తున్నారు. వాక్యాన్ని ఆసక్తితో మీరు అంగీకరించడమే కాకుండా పౌలు శీల చెప్పేటువంటి వాక్యాన్ని అలాగుందో లేదో అని ప్రతి దినము మీరు లేఖనాలు ఏం చేస్తున్నారు? పరిశోధిస్తున్నారు. ఇంతకీ పరిశోధించేది ఎవరన్నా? బెరయ పట్టణస్థులు. బెరయలో ఉన్నటువంటి వారు వాక్యాన్ని ఆసక్తితో విని అంగీకరించి పౌలు శీల చెబుతుంటేనే అలా ఉందో లేదో వారు రోజు రోజు వాక్యంలో చూస్తున్నారటండి. పౌలు శీల అంటే వాళ్ళు సామాన్యమైన వ్యక్తులేమి కాదు. పౌలు గారు ఇప్పుడు ఈ ఎక్కడ బెరయ పట్టణానికి ఎప్పుడు వచ్చాడు అన్నప్పుడు 2వ ప్రయాణంలో వచ్చాడు. ఏమండి, పౌలు గారి ప్రయాణాల గురించి తెలుసు కదా. మొదటి ప్రయాణంలో పౌలు బర్నబా గారు కలిసి వెళ్ళిపోతారు. మొదటి ప్రయాణంలో పౌలు బర్నబా వెళ్ళిపోతారు, ప్రయాణాన్ని ముగించుకుంటారు, వచ్చేస్తారు. 2వ ప్రయాణంలో పౌలు శీలను వెంట పెట్టుకొని ప్రయాణం అవుతాడు. ఆ సమయంలో పౌలు శీల గారు ఇద్దరు కలిసి బెరయ పట్టణానికి వచ్చినప్పుడు వారికి వాక్యాన్ని చెబుతుంటే వారట వాక్యాన్ని విన్నారట, దాన్ని అంగీకరించారట. అంగీకరించేసి ఇక మేము బైబిల్లో చూడవలసిన అవసరం లేదులే అని బైబిల్ని చదవడం కానీ పరిశీలించడం కానీ చేయడం ఏం మానేయలేదటండి. వాళ్ళు ఏం చేశారన్నప్పుడు ప్రతి దినము పౌలు చెప్పాడు పర్లేదు, శీల చెప్పాడు పర్లేదు, నమ్మేద్దాం అని అనుకోకుండా ఉందో లేదో అని వాళ్ళు బైబిల్ తెరిచి చూస్తున్నారండి. అంటే చెప్పే వ్యక్తి ఎవరైనా సరే మనిషిని మీరు చూసి గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు. ఎవరు చెప్పినా ఖచ్చితంగా వారు చెబుతున్నటువంటి మాట బైబిల్లో ఉందో లేదో మీరు చూడాలి. ఎందుకు? ఈ బెరయ పట్టణస్థులు పౌలు చెప్పిన మాటలు, శీల చెప్పిన మాటలు అందులో ఉందో లేదో అని ప్రతి దినము వాళ్ళు పరిశోధన చేసి చూస్తున్నప్పుడు మరి మీ ఎదుట నిలవబడి చెప్పేవాళ్ళు పౌలు కంటే గొప్పోళ్ళ, శీల కంటే గొప్పోళ్ళ? చెప్పండి. కాదు. అంత గొప్ప సేవకుడు వాక్యం చెబుతుంటేనే ఖచ్చితంగా వాళ్ళు బైబిల్ తెరిచి చూసినప్పుడు మీ ఎదుట నిలవబడి వాక్యం చెప్పే సేవకుడు ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళు చెప్పే మాట వాక్యంలో ఉందో లేదో మీరు చూడాలి, పరిశీలించి చదవాలి. అందుకే మార్కు సువార్తలో కూడా మనందరికీ తెలిసినటువంటి మాట, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. ఎక్కడ చూడాలి? వాక్యంలో చూడాలి. ఎందుకు? జాగ్రత్త. వాక్యం వినే విషయంలో మీరు అశ్రద్ధగా ఉంటే, వాక్యం వినే విషయంలో మీరు గుడ్డిగా చెప్పేది నమ్ముకుంటూ వెళ్ళిపోతే మీ ఆత్మ నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కనుక ఎవరు చెప్పినా సరే బైబిల్లో ఉందో లేదో మీరు చూడాలి. ఉంటేనే అది సరైనదైతేనే మీరు దాన్ని అంగీకరించాలి. వాక్యం వినే విషయంలో చాలా శ్రద్ధగా ఉండాలి. మరో విషయం ఏంటన్నప్పుడు వాక్యం ఏమండి ఆ వాక్యం చెప్పే విషయంలో కూడా మనం ఏమండి శ్రద్ధ కలిగి ఉండాలండి. సత్క్రియల ఆసక్తి అంటే వాక్యం వింటే సరిపోద్దా? చెప్పాలి కదా, వాక్యం చెప్పాలి. వాక్యం చెప్పడం ఎందుకండి అని మీరు అడగొచ్చు. వాక్యం చెప్పడం ఎందుకన్నప్పుడు సమాజం పరిస్థితి బాగోలేదు. బాగుందా చెప్పండి? సమాజం పరిస్థితి బాగోలేదండి. ఆ మధ్యకాలంలో ఒక సహోదరుడు నాకు వాట్సాప్లో ఒకటి పంపించి అన్న చూడండి అన్న ఎంత దారుణం జరిగింది అన్నాడు. ఏమైంది అన్నప్పుడు అదంతా చూస్తే 67 సంవత్సరాల వృద్ధుడు 60 సంవత్సరాల తన భార్యని గొడ్డలతో నరికి చంపేశాడండి వార్త. 67 సంవత్సరాల వృద్ధుడు 60 సంవత్సరాల వయసులో ఉన్న తన భార్యను గొడ్డలతో నరికి చంపేశాడు. ఏంటి ఆ వయసులో అసలు నరికి చంపుకోవడమా? అసలు కూర్చుంటే లేవడమే కష్టంగా ఉంటుంది ఆ వయసులో. అంతే కదండి. కళ్ళు సరిగా కనిపించవు, చెవులు సరిగా వినిపించవు, మాట సరిగా రాదు, కూర్చుంటే లేవలేని పరిస్థితి, లేస్తే కూర్చోలేని పరిస్థితి, నడవడానికి కర్ర సహాయమో మనిషి సహాయమో కావలసినటువంటి పరిస్థితి. ఆ వయసు అలాంటిది. ఆ వయసులో భార్యనట గొడ్డలతో నరికి చంపేశాడటండి. ఆ వార్త చూడన్నా ఎంత దారుణం జరుగుతుందో, ఏంటి పరిస్థితి, సమాజం ఎడిపోతుందన్నా అని అడిగాడు. అప్పుడు నేను ఒకటే చెప్పాను, అది ఎక్కడో జరిగింది వార్త, రేపు మీ గ్రామంలో జరగవచ్చేమో, మీరున్న ప్రాంతంలో జరగవచ్చేమో, మీరున్న గ్రామంలో ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే అర్జెంటుగా మీ గ్రామంలో నువ్వు ఎన్ని స్వార్థ కార్యక్రమాలు చేయాలని చేయన్నాను నేను. ఎందుకు?
మనిషిని నేరంలోనికి వెళ్లకుండా చేయగలిగే ఒకే ఒక శక్తి వాక్యానికే ఉందండి. పాపం చేయకుండా, నేరం చేయకుండా మనిషిని ఆపగలిగేది వాక్యం తప్ప ఇంకేది లేదు. అంత గొప్పది వాక్యం. ఇంకా చెప్పాలంటే వాక్యం సమాజంలోనికి ఏ స్థాయిలో వెళ్ళాలన్నప్పుడు, ఏమంటే ప్రమాదం జరిగి కొన ఊపిరితో కొట్టుకుంటున్నటువంటి వ్యక్తి దగ్గరికి 108 వాహనం ఎంత వేగంతో వెళ్ళడం అవసరమో, ఈరోజు సమాజంలోనికి వాక్యం వెళ్ళడం కూడా అంతే అవసరం. కారణం, మనుషులందరూ కూడా ప్రమాదపు అంచున ఉన్నారు, నేరాలు చేస్తున్నారు, ఘోరాలు చేస్తున్నారు, మనుషుల పరిస్థితి బాగోలేదు. అలాంటి ఈ పరిస్థితులలో మనం వాక్యం విని నేర్చుకున్న తర్వాత వాక్యం చెప్పడం అవసరం. ఏమండి, వాక్యం చెప్పడం అవసరం. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక మంచి మాట చెప్పాడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం, క్షమించండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనం చూడండి. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్తున్నాడు. కోత ఎలా ఉందట? విస్తారంగా ఉందట. పనివారు ఎంతమంది ఉన్నారు? కొద్దిమందే. ఏమండి, 10 ఎకరాలు ఉందండి కోయడానికి, 10 మంది కూలీలు ఉన్నారు అనుకోండి, సరిపోతారా చెప్పండి? సరిపోరు. ఎకరానికి కనీసం 10-20 మంది ఉండాలి కోయాలంటే. మరి ఏది లేరు. సమాజం చాలా దారుణంగా ఉంది. ఇంత దారుణంగా ఉన్న ఈ సమాజం యొద్దకు ఇదిగో వాక్యాన్ని చేత పట్టుకున్న వారంగా, వాక్యం నేర్చుకున్న వారంగా మనం వెళ్ళాలి, చెప్పాలండి. మనం చెప్పాలి. మనం చెప్పకపోతే నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు మనుషులందరూ. కనుక చెప్పే వారంగా మనం ఉండాలి, చెప్పే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఇంకా మరో విషయం ఏంటన్నప్పుడు, ఇదిగో చెప్పలేకపోతున్నామా? ఏమండి, నాకు వాక్యం అంటే చాలా ఇష్టం అండి, నేను వాక్యం బాగా నేర్చుకున్నానండి, చెప్పాలని నేను అనుకుంటున్నానని, కానీ చెప్పలేకపోతున్నానండి, నన్ను ఏం చెయ్యమంటారు అని మీరు అడిగితే దేవుడు మీకు కూడా ఒక మంచి అవకాశాన్ని కల్పించాడు. ఏంటి అవకాశం తెలుసా? మీరు చెప్పలేకపోతే చెప్పగలిగే వారిని పిలిపించి చెప్పించడం. అవునా కదా చెప్పండి? నువ్వు చెప్పలేకపోతున్నావు, చెప్పించు. బైబిల్లో కూడా ఒక స్త్రీ మనకు కనబడుతుంటుందండి. వాళ్ళ ప్రాంతాలకు ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చిన తర్వాత ఆవిడ బయోడేటా మొత్తం చెప్పేశాడండి, ఆమె హిస్టరీ మొత్తం చెప్పేశాడు. ఇంతకీ ఎవరా స్త్రీ అన్నప్పుడు, సమరయ స్త్రీ. సమస్త్రీ దగ్గరికి యేసుప్రభు వచ్చాడు. వచ్చి ఆవిడతో మాట్లాడుతున్నాడు. ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు ఆమె షాక్ అయిపోయింది. ఎందుకు షాక్ అయిపోయింది? అయ్యా, మీరు యూదులు, మీరు సమరయులేము, అసలు సమరయులకు యూదులకు సాంగత్యం లేదు, అసలు మమ్మల్ని మీరు అంటరాని వాళ్ళగా చూస్తారు యూదులైన వాళ్ళు, మీరేంటయ్యా నాతో మాట్లాడుతున్నారు, అసలు నాతో మీరు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది, నమ్మబుద్ధి కావడం లేదు అని ఆవిడ యేసుక్రీస్తు వారితో అన్నట్టుగా మనకు యోహాను సువార్తలో మనకు కనబడుతూ ఉంటుంది 4వ అధ్యాయంలో. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆవిడ గురించి మొత్తం చెప్పాడు. అమ్మ, నీ పెనిమిటి తీసుకున్నా అంటే, నాకు పెనిమిటి లేడంటే, ఇప్పుడు నోడు కూడా నీకు నిజమైన పెనిమిటి కాదు, ఎంతమంది ఉన్నారు మొత్తం చెప్పేశాడు. ఆమె మొత్తం హిస్టరీ చెప్పగానే, అయ్యో బాబోయ్, నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు చాలా గొప్పోడివి, మెస్సీ అన్నట్టుగా ఆవిడకి అర్థమైపోయిన తర్వాత ఆవిడ చేసిన పని ఏంటో తెలుసండి? ఆవిడ చేసిన పని ఏంటి ఒకసారి చూడండి. ఆ సందర్భం కూడా యోహాను సువార్త 4:28 చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుణ్ణి చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారందరితో చెప్పింది. వారు ఊరిలోంటి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చేసారండి. అందరూ వచ్చేసారండి. ఏమండి, ఇక్కడ ఆమె ఏం పడేసిపోయింది? ఏమెత్తేసిందండి అక్కడ? ఆమె కొండ. ఎందుకు ఆమె చేతిలో కొండ ఉందన్నప్పుడు, బావి దగ్గరకు నీళ్ళ యొద్దకు వచ్చింది కనుక, వచ్చిన సమయంలో ప్రభు మాట్లాడాడు కనుక ఆ కొండ అక్కడ ఎత్తేసి ఊళ్ళోకి వెళ్ళిపోయింది. అంతే కదా? ఆవిడ కొండ ఎత్తేస్తే కొంతమంది బోధకులు ఆ కొండని ఏ కొండ అన్నారు చెప్పండి? పాపాల కుండ అన్నాడు. అంటే పాపాల కుండ అని రాయబడింది ఇక్కడ. అది నీళ్ళ కుండ అంతే, అది పాపాల కుండేం కాదు. ఆవిడ ఏం చేసిందో తెలుసా? ఏంటది మర్మం? పాపాల కుండ అక్కడ పడేసి వెళ్ళిపోయిందని. ఏంటండి, ఆవిడ నీళ్ళ కోసం తెచ్చుకున్న కుండను అక్కడ పడివేసి ఊరిలోకి వెళ్ళిపోయి ఊళ్ళో వాళ్ళందరిని ఒప్పించిందండి.
ఊళ్ళో వాళ్ళందరిని ఒప్పించింది. ఏంటనుకోండి, నా జీవితం ఏంటో మొత్తం నాకు చెప్పిన వ్యక్తి ఉన్నాడు ఇక్కడే, మీరు రండి, మీరు వాస్తవాలు తెలుసుకోండి అని వాళ్ళందరినీ ఒప్పించి అందరినీ కూడా ప్రభు యొద్దకు తీసుకొని వచ్చి వాళ్ళందరికీ సువార్త అందించిన వ్యక్తిగా ఈ సమరయ స్త్రీ మనకు బైబిల్లో కనబడుతున్నప్పుడు, మరి అలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి ఆవిడే అంతమందికి ఊరు మొత్తానికి వాక్యం వినిపించగలిగినప్పుడు, మరి మనం ఆవిడ కంటే మనం చాలా బెటర్ అనుకుంటాం కదా. అలాంటప్పుడు మనం ఎంతమందికి వాక్యం వినిపించాలి చెప్పండి? ఆవిడ కంటే నేను చాలా బెటర్ అండి, నేను నిప్పండి, పొయ్యిలో వేసే ఉప్పండి అని మాట్లాడడం కాదు. నిజంగా నువ్వు ఉప్పు అయితే, నిజంగా నువ్వు నిప్పు అయితే ఆవిడ కంటే ఎక్కువ మందికి వాక్యాన్ని వినిపించాలి. అది ఎంత మంచిదండి. ఇవిడ ఎంతమందికి వినిపించిందండి వాక్యం, నేను చెప్పలేను. తెలుసుకున్న విషయాలు అందరికీ తెలియచేయాలని ఆరాటపడిందండి. ఆరాటపడినటువంటి ఆ స్త్రీ అందరినీ కూర్చోబెట్టింది ప్రభు యొద్ద, అందరికీ వాక్యాన్ని వినిపించింది. అంటే మనం చెప్పలేనప్పుడు చెప్పగలిగే వారిని పిలిపించి చెప్పించాలి. ఇది సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండడంలో ఉన్న 3 విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇక మిగిలిపోయినటువంటి చివరి విషయం ఏంటన్నప్పుడు, ఇదిగో మంచి సేవకుణ్ణి మనం వెతకడం. మంచి సేవకుని కనుగొనడంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఏమండి, మంచి సేవకుని కూడా వెతకాలి, కనుగొనడం అవసరమా? అవసరం. మీ పిల్లలు ఉన్నారనుకోండి, మీ పిల్లలను బడిలో చేర్పించాలంటే మీరు ఏదో ఒక బడిలో ఇంటి పక్కనే ఉందని చెప్పేసి అందులోకి పంపించేస్తారా? పంపించరు. మీరు ఏం ఆలోచిస్తారు? అసలు ఇంటికి పక్కనే ఉన్నా సరే ఆ బడిలో టీచర్స్ ఎంతమంది ఉన్నారు, స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఈ సంవత్సరం ఈ స్కూల్కి ఎన్ని ర్యాంకులు వచ్చాయి, ఎంతమంది పాస్ అయ్యారు, అసలు ఎంత బాగుంది ఫ్యాకల్టీ, ఎంత చక్కగా చదువు చెప్తున్నారు, అన్ని విషయాలు ఆరా తీసి మరి మీ పిల్లలను అందులో చేర్పిస్తున్నప్పుడు మరి మీరు వాక్యం వినే విషయంలో మీకు వాక్యం చెప్పే సేవకుడు ఎలాంటి వాడో చూసుకోరా? మీరు చూడాలి. ఏదోలేండి, ఇంటి పక్కన ఉంటే ఏందండి, దూరంగా ఉంటుందండి, ఏదైనా గుడే కదండి, అందులో దూరిపోతాను అంటే చాలా తప్పు. ఏదో ఒక బడి అని చెప్పి ఎందుకు పంపించట్లేదు పిల్లల్ని? బడి విషయంలో ఆలోచిస్తున్న నువ్వు గుడి అని చెప్పుకుంటున్న సంఘం విషయంలో ఆలోచించకుండా వెళితే ఎలా? ఆలోచించాలి. మంచి సేవకుణ్ణి వెదకి కనుక్కొని అతను వెంబడించడంలో ఆసక్తిని చూపించేవాడివిగా ఉండాలి. ఏమండి, బైబిల్లో ఒక సందర్భం మనకు కనబడుతూ ఉంటుంది. ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో ఉన్నవారండి సేవకుడి పట్ల చాలా ఆసక్తిని చూపించారని స్వయంగా పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు. ఇంతకీ ఎక్కడ వారు, ఏ ప్రాంతంలో జరిగింది, ఏ సంఘంలో ఉన్నవారు వీరు అని మనం జాగ్రత్త బైబిల్లో ఉన్న మనకు వచ్చిన ప్రతి ప్రశ్నకు మనం బైబిల్లోనే సమాధానం వెతకాలి. అందుకే పెద్దలు మన తండ్రి గారు అంటూ ఉంటాడు ఎప్పుడు, బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ అంటాడు. అంతే. బైబిల్లో వచ్చిన ప్రశ్నకి బైబిల్లోనే సమాధానం వెతకాలి. మీకు వచ్చిన ప్రశ్న కూడా మీరు బైబిల్లో సమాధానం వెతికితేనే సరైనది దొరుకుతుంది తప్ప మనుషులను అడగకండి. మనుషులను మీరు అడిగితే మీకు సరైన సమాధానం చెప్పరు, మిమ్మల్ని దారి తప్పిస్తారు. బైబిల్ని అడగాలి. మరి మంచి సేవకుని వెతికినటువంటి వాళ్ళు ఎవరు అనేది మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే, ఏమంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం. తీతు రాక వల్ల మాత్రమే కాక అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని నాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వల్ల కూడా మమ్మను ఆదరించను కనుక నేను మరి ఎక్కువగా సంతోషించి తిని. దేనికి పౌలు గారు ఎక్కువగా సంతోషించాడు అన్నప్పుడు ఆయన విషయంలో వారు చూపించినటువంటి ఆసక్తి మాత్రమే కాదు, అత్యాసక్తి అంటే ఆసక్తికి మించింది అత్యాసక్తి అన్నప్పుడు. అవును, ఏమండి, ఇంతకు చూపించిన వాళ్ళు ఎవరన్నప్పుడు కొరింథీలో ఉన్నటువంటి వారు.
కొరింథీలో ఉన్నటువంటి వారు పౌలు గారి పట్ల ఆసక్తిని చూపించినట్లుగా ఇక్కడ పౌలు గారే స్వయంగా చెబుతున్న మాట మనకు కనబడుతుంది. అసలు పౌలు గారు ఈ ప్రస్తావన చేయవలసినటువంటి అవసరత ఎందుకు వచ్చింది, కొరింథీలో ఉన్నటువంటి వారు ఎలాంటి వారు అన్నది మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, పౌలు గారు కొరింథీ ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ సంఘాన్ని కట్టాడు, వాళ్ళకు మంచి వాక్యాన్ని చెప్పాడు, వచ్చేసాడు. వచ్చిన తర్వాత మరలా ఆలోచించాడు, అసలు వాళ్ళు ఎలా ఉన్నారో నేను తెలుసుకోవాలి. ఎందుకండి అంటే నిజంగానండి కష్టపడి సంఘాన్ని కట్టినటువంటి సేవకుడు ఎలా ఉండదో తెలుసా అండి, ఆయన ఎక్కడున్నా సరే ఆయన కట్టినటువంటి సంఘం గురించి ఆలోచిస్తూ ఉంటాడండి. ఎందుకు? తన రెక్కల కష్టం అండి, తను కష్టపడి సంపాదించిన ఆత్మలు, తను కష్టపడి కట్టినటువంటి సంఘం కనుక ఎక్కడున్నా సంఘం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఎంత దూరం వెళ్ళినా సరే పౌలు గారు ఆలోచిస్తున్నాడు, కొరింథీకి వెళ్ళాను, నేను ఎంతో కష్టపడి సంఘాన్ని కట్టినటువంటి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారో నేను తెలుసుకోవాలి అని ఆలోచించి ఆ ప్రాంతానికి తీతును పంపించాడు. తీతు నువ్వు వెళ్ళి అక్కడ ఉండు, అక్కడ పరిస్థితులు ఏంటో కనుక్కో, వాళ్ళందరూ ఎలా ఉన్నారో వచ్చి నాకు నువ్వు సమాచారాన్ని అందించాలి అన్నప్పుడు తీతు వెళ్ళాడు. తీతు అక్కడ ఉన్న పరిస్థితులన్నీ చూశాడు. అక్కడ పౌలు గారి పట్ల వారు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో అనే విషయాన్ని తీసుకొని వచ్చి పౌలు గారికి చెప్పాడండి తీతు. ఇది ఇక్కడ జరిగింది. అయ్యా పౌలు గారు, అక్కడ ఉన్నటువంటి వారు మీరంటే చాలా ఇష్టపడుతున్నారయ్యా, మిమ్మల్ని చాలా గౌరవిస్తున్నారయ్యా, మీరు చెప్పిన ప్రతి మాట వాళ్ళకి ఇప్పటికీ గుర్తుందయ్యా, అసలు మీరు చెప్పిన వాక్యాన్ని వారు హృదయంలో భద్రపరుచుకుని చాలా జాగ్రత్తగా నడుచుకుంటున్నారు, మరలా మీ పౌలు గారిని చూస్తే బాగుండని అంత ఆసక్తిని వాళ్ళు మీడల కనబరచడం చూసినప్పుడు నాకు చాలా సంతోషం అవుతుంది అని తీతు చెప్పినటువంటి మాటలు పౌలు గారు విన్నప్పుడు ఆనందపడిపోయి ఈ ప్రస్తావన పౌలు గారు చేయడం జరిగింది. అయితే అసలు కొరింథీలో ఉన్నటువంటి వారు ఎలాంటి వారు అది కూడా మనకు తెలియాలి. ఏమండి అంతే కదా, ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నవారు పౌలు గారి పట్ల ఆసక్తి చూపించారనే విషయం తెలుసుకున్నటువంటి మనకు అసలు కొరింథీలో ఉన్నటువంటి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎలాంటి వారు, ఆ సంఘంలో పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా మనకు తెలిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఏమండి కొరింథీలో ఉన్నటువంటి వారు అంత మంచి వాళ్ళేమి కాదు, తెలుసా మీకు? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఏమండి పౌలు గారు కొరింథీలకు విషయంలో ఎన్నో సందర్భాలలో చాలా కఠినమైన మాటలు ఆయన మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడాడు? మనం మొదటి కొరింథీలకు వెళ్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రికకు వెళ్తే ఒక మాట ఆయన మాట్లాడుతున్నటువంటిది మనం ఈ సందర్భంలో చూడగలిగితే 4వ అధ్యాయము 21వ వచనం చూడండి. 4వ అధ్యాయము 21వ వచనం చూడండి. మీరు ఏది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావాలనా అంటున్నాడు. ప్రేమతోనూ సాత్వికమైన మనస్సుతోనూ రావాలనా అంటున్నాడు. బెత్తముతో మీ యొద్దకు నేను రావాలనా అంటున్నాడంటే పరిస్థితి ఎలా ఉండొచ్చో మనం ఊహించుకోవాలి, అంతే కదండి. క్లాస్ రూమ్లోకి టీచర్ బెత్తం పట్టుకొని వచ్చిందంటే క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళందరూ బుద్ధిమంతులు, అల్లరి చేయని పిల్లలు అనే అర్థం. ఒక్కొక్కడు మాట వినే రకాలు కాదు, వీళ్ళకి చెబితే కుదరదు, వీళ్ళకి బెత్తం తీసుకుని వాతలు పెడితే తప్పితే వీళ్ళు మాట వినే రకాలు కాదు అన్నప్పుడే టీచర్ బెత్తం పట్టుకుంటుంది, అంతే కదా. అంటే క్లాస్ రూమ్లో మాట వినని పిల్లలు ఉన్నప్పుడే వాళ్ళ విషయంలో బెత్తం వాడుతుంది టీచర్ అనే విషయం ఎంత వాస్తవమో, అలాగే పౌలు గారు కూడా బెత్తం పట్టుకొని మీ ఎద్దకు రావాలని కొరింథీలు అంటున్నాడంటే కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళు కొంచెం తేడానేనా? తేడానే. ఎంత తేడా తెలియాలంటే మనం 5వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. అండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలియాలంటే ఇదే పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. బా ఎంత ఘోరం చెప్పండి. అట్టి జారత్వం అన్ని జనుల్లో కూడా జరగదు. ఇలా ఉండి కూడా మీరు ఏం చేస్తున్నారు? ఉప్పొంగుతున్నారు. అంటే ఎంత దారుణంగా ఉందో చూడండి. ఒకడట తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అసలు ఈ మాట చదవడానికి, ఈ మాట మనం ఆలోచించడానికి ఎంత అసహ్యంగా అనిపిస్తుంది కదా. అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ, అలాంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి దారుణమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళు ఉన్నారు కనుక పౌలు గారు బెత్తం తీసుకొని వస్తాను మీ దగ్గరికి అన్నాడు. ఈరోజు సంఘాల్లో ఏ సేవకుడైనా బెత్తం పట్టుకొని వస్తాను మీ దగ్గరికి, మీరు వాక్యం జాగ్రత్తగా వినకపోతే అంటే అసలు సంఘానికి వస్తారండి? రారు.
నీ సంఘాన్ని మేము వచ్చేది ఎందుకు, చాలా ఉన్నాయి బయట సంఘాలు అంటారు. అంతే కదా. పౌలు గారు బెత్తం పట్టుకొని వస్తాను మీ దగ్గరకని చాలా కఠినంగా మాట్లాడిన కారణం ఏంటన్నప్పుడు ఇగో ఇలాంటి మనసు కలిగిన వాళ్ళు ఉన్నారు. అంతేకాదండి, గ్రూపిజం కూడా ఉంది కొరింథీలో. గ్రూపిజం అంటే గుంపులుగా మేము వాళ్ళకి సంబంధించిన వాళ్ళం, మేము వీళ్ళకి సంబంధించిన వాళ్ళం చెప్పుకునేటువంటి వ్యక్తులు కొరింథీలో ఉన్నారని మీరు చెప్తున్నారు. అది నిజమేనా? నిజమే. అది నేను చెప్పిన నోటి మాట కాదు, ఇందులో రాయబడిన మాట. 1వ అధ్యాయంకి వెళ్ళిపోతే ఒకసారి కనబడుతుంది చూడండి. ఎందుకంటే మీకు ప్రతిదానికి ఏం కావాలి? సాక్ష్యం కావాలి. అంతే కదా. ఆధారాలు సాక్ష్యాలు కావాలి కనుక మీకు ప్రతిదీ చూపించాల్సి వస్తుంది. ఏమండి, మొదటి అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయము 12వ వచనం చూడండి. మీలో ఒకడు నేను పౌలు వాణ్ణి, నేను అపోల్లో వాణ్ణి, నేను కేఫా వాణ్ణి, ఇంకొకరిని క్రీస్తు వాడిని అంటున్నాడు. ఎంత దారుణంగా చూడండి. ఒకళ్ళట పౌలు వాడిని అంటున్నాడట, ఇంకొకరు అపోలో వాడిని అంటున్నాడట, ఇంకొకరు కేఫా వాడిని అంటున్నాడట, ఇంకొకరు క్రీస్తు వాడిని అంటున్నాడట. అంటే ఉన్నది ఒకే సంఘం కదా. సంఘంగా మీరు అందరూ ఒకటిగా ఉన్నప్పుడు మీ అందరికీ ఒకడే క్రీస్తు అవుతాడే తప్ప అసలు ఇదిగో పౌలు వాళ్ళు ఏంటి, ఇదిగో కేఫా వాళ్ళ అపోలో వాళ్ళు ఏంటి, కేఫాకు సంబంధించిన వాళ్ళ అండం ఏంటి, క్రీస్తు వాళ్ళ అండం ఏంటి, అసలు ఏంటిది అంటే గ్రూపిజం. కొన్ని చోట్ల కూడా చూడండి, అందరూ కలిసి ఉండేది ఒకే కుటుంబం లాంటి సంఘం. అయినా సరే ఏమంటో తెలుసా, నాకు ఆ అన్న వాక్యం చెప్తే నచ్చుతుందండి, ఈ అన్న వాక్యం చెప్తే నచ్చుతుందండి, ఆ అన్న వాక్యం బాగా చెప్పడండి, అందుకే నేను ఈయననే ఫాలో చేస్తానండి. ఇది సరైందా? సరైన పద్ధత కాదు. అందరూ ఒకటే. వాక్యం అనేది అండి చెప్పే విషయంలో అందరూ ఒకేలాగా చెప్పరండి. ఎవరు చెప్పే విధానం వాళ్ళకు ఉంటుంది, అంతే తప్ప అందరూ ఒకేలాగా చెప్పరు కదా. జయశాల్ గారు ఉన్నారనుకోండి, ఆయనలాగా ఇదిగో ఉపేంద్ర అనే చెప్పకపోవచ్చు, ఉపేంద్ర అనేలాగా మేము చెప్పకపోవచ్చు. ఎవరు చెప్పే విధానం వాళ్ళకు ఉంటుందండి, అంతే తప్ప అందరూ ఒకేలాగా చెప్పాలి అనడం అది తప్పు. అలాగా ఎవరు కూడా చెప్పరు. మీకు చెబుతున్నటువంటి వాక్యం విషయంలో మీరు అర్థం చేసుకోవడం విషయంలో ఆనందపడడం తప్పేమీ కాదు. కానీ నేను ఆయనకు సంబంధించిన వాడిని, నేను ఈయనకు సంబంధించిన వాడిని గ్రూపులు ఏర్పాటు చేసుకోవడం చాలా తప్పండేది. అప్పుడు ఏమంటున్నాడు, కిందకి వెళ్ళిపోయాడు పౌలు గారు కోపంతో. అసలు ఎవరు మీకోసం ప్రాణం పెట్టారు? ఎవరు మీకోసం ప్రాణం పెట్టాడు? క్రీస్తు మీ కొరకు ప్రాణం పెట్టినప్పుడు మీరందరూ క్రీస్తు వాళ్ళు అవుతారే తప్ప పౌలు వాళ్ళు కాదు, మీరు అపోలో వాళ్ళు కాదు, మీరు కేఫా వాళ్ళు కాదు, మీరు ఎవరి వాళ్ళు? క్రీస్తుకు సంబంధించిన వాళ్ళు అవుతారు. మన కోసం క్రీస్తు కదా రక్తం కార్చాడు, క్రీస్తు కదా మనల్ని వెలపెట్టి కొన్నాడు. అలాంటప్పుడు మనమంతా క్రీస్తు వారమే తప్ప మనుష్యుల వారము కాము. ఆ విషయంలో కొరింథీ పట్టణంలో పరిస్థితి బాగోలేదండి. చూడండి, జారత్వం ఉంది, ఇది గ్రూపిజం ఉంది, ఇంకా చెప్పాలంటే భాషల విషయంలో కూడా గొడవలండి. అక్కడ ఎన్నో సమస్యలు ఆ కొరింథీ పట్టణంలో ఉన్నాయి కనుక ఆ కొరింథీ విషయంలో ఇదిగో పౌలు గారు నేను బెత్తం పట్టుకొని మీ వద్దకు వస్తాను అన్న పదప్రయోగం చేశాడు. ఇక బెత్తం పట్టుకొని వచ్చేటువంటి సేవకుణ్ణి కూడా వాళ్ళు ఇష్టపడుతున్నారండి. అది విచిత్రం. అర్థమవుతుందా మీకు? బెత్తం పట్టుకొని మీ దగ్గరకు వస్తాను అన్న పౌలు గారిని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నప్పుడు ఇష్టపడుతున్నారు. ఆయనే కావాలి మాకు, ఆయనే అవసరం అని ఆయన ఎడల అత్యాసక్తిని కనబరిచేవారుగా ఈ కొరింథీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అదండి విషయం. ఏమంటే కొట్టేవాడిని ఇష్టపడతారండి? అసలు ఇష్టపడతారు. ఎవరో తెలుసా? అర్థం చేసుకున్న వాళ్ళు. అందుకే చూడండి, మన సేవకులు గద్దించి వాక్యం చెప్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, బా మీరే అవసరం అన్నా అంటారు. ఎందుకు? గద్దింపు అవసరం. బుజ్జగించి చెప్పడం కాదు, గద్దించడం కూడా అవసరం. కనుక మీరే కావాలన్న వాక్యం చెప్పడానికి కానీ గద్దించి చెప్పే పెద్దవాళ్ళను కూడా ఇప్పటికి మనం కోరుకుంటున్నాం. మనం ఒక పెద్ద ఆయన ఇష్టపడుతున్నాం కదా, మన ఆత్మీయ తండ్రి గారిని, జయశాల్ గారిని. ఎందుకు ఇష్టపడుతున్నాం? ఆయనకు తిడతాడండి, కోపడతాడండి అన్న అది కాదు. ఆయన కోపడినా గద్దించిన దాని వెనుక మన మీద ప్రేమ, మన జీవితాన్ని మార్చాలని ఆయన ఆవిషపడతాడు అన్న విషయం అర్థమైంది కనుక ఆయన్నే మనం కావాలని కోరుకుంటున్నాం ఇప్పటికీ. అంటే పౌలు గారు ఎందుకు కోపడుతున్నారో, పౌలు గారు ఎందుకు బెత్తం పట్టుకుని వస్తానన్నాడో ఆ విషయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు కనుక కొరింథీలో ఉన్నటువంటి వారు అందరూ ఆయన ఎడల అత్యాసక్తిని చూపించేవారుగా ఉండిపోయారు.
ఈరోజు మనం కూడా ఎవరి పట్ల ఆసక్తి కలిగి ఉండాలన్నప్పుడు మంచి మంచి సేవకుడి పట్ల ఆసక్తిని చూపించే వారంగా ఉండాలి. ఎవరైతే మనను సరిగా లేకపోతే గద్దిస్తున్నారో, సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే కోపపడి మనల్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో చూసి ఆ సేవకుని వెంబడించడానికి ఎల్లప్పుడూ ఆసక్తిని చూపించే వారంగా మనం ఉండాలి. ఏమండి, ఇప్పటివరకు మనం ఎన్ని విషయాల గురించి నేర్చుకున్నప్పుడు ఒకే ఒక ముఖ్యమైన విషయం ఏంటన్నప్పుడు ఆసక్తి. దేవుడు మన నుంచి కోరుకున్నటువంటి ఆత్మఫలాలన్నిటితో పాటు చాలా కోరుకుంటున్నాడు. అందులో ఆసక్తి అనేటువంటి ఒక ఫలాన్ని కోరుకుంటున్నాడు అని ఒక్కదాని గురించే మనం మాట్లాడుకున్నాము. దాంట్లో ముఖ్యంగా మొట్టమొదటిగా ఏంటన్నప్పుడు మంచి విషయాలందు మనం ఆసక్తి కలిగి ఉండాలి. రెండవది సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలి. మూడవది మంచి సేవకుని మనం వెతికి కనుగొనడంలో కూడా ఆసక్తిని చూపించే వారంగా మనం ఉండాలి. ఒక్క ఫలాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుడు మన నుంచి కోరుకుంటున్నటువంటి అనేక వాటిల్లో ఆసక్తి అనేటువంటి ఒక్క ఫలం గురించే ఈసారి మాట్లాడుకున్నాం మనం. ఏమండి, సమయం చాలా అయిపోయింది. దేవుడి చిత్తం అయితే మరొకసారి మీ మధ్యకు వస్తే అప్పుడు మరొక మంచి విషయాన్ని గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతటితో నేను ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీ యొక్క మహాకృపను బట్టి తండ్రి, మనుషులమైన మా అందరిని నాయన చెట్టుతో మీరు పోల్చారని, చెట్టుతో పోల్చినటువంటి మా నుంచి మీరు ఫలాలను ఆశిస్తున్నారని, ఆ ఫలాలలో తండ్రి ఆత్మఫలాలు ఉన్నాయని, వాటితో పాటు ఇంకా అనేకమైన ఫలాలను మీరు కోరుకుంటున్నారని, అందులో ఒక ఫలము ఆసక్తి అనే ఫలము తండ్రి, ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలో మీ వాక్యాన్ని బట్టి మేము చూసాము, నేర్చుకున్నాము. ఏ మాటలైతే మేము నేర్చుకున్నామో తండ్రి, వాటిని ఇక్కడే విని విడిచిపెట్టేవారుగా ఉండక, విన్న ప్రతి మాటను నాయన మా హృదయంలో భద్రపరచుకొని వాటి ప్రకారంగా జీవించి మా జీవితాన్ని తండ్రి ఈ భూమి మీద మీకు నచ్చేట్లాగా, మీరు మెచ్చే విధంగా నాయన కొనసాగించుకొని ముగించుకొని మీరున్న పరలోకానికి చేరుకుని భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి. ఈ సంఘానికి తండ్రి నాయకులుగా ఉంటూ మీ వాక్యాన్ని తండ్రి మీ పిల్లలకు అందిస్తున్నటువంటి అన్నయ్య రాఘవన్నని జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానాన్ని ప్రసాదించండి. భవిష్యత్తులో తండ్రి ఈ సంఘాన్ని మీ జ్ఞానంలోనైనా ఉన్నతమైన స్థితిలో పెట్టే విధముగానైనా మీ కుమారుని మీ వాక్యం చేత మలుచమని వేడుకుంటూ, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరును జ్ఞాపకం చేసుకుని మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మీ చిత్తమైతే మీ కుమారుడి రాకడ ఆలస్యమైతే మరొకసారి మేము అందరం కలుసుకొని మీ మాటలు మాట్లాడుకున్న పర్యంతం మీకు కృపా కాపుదల మమ్మల్ని అందరినీ కాపాడుతారని నమ్ముతూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.